వీడియో రన్ తాత చూడు. స్టార్ట్ ఇంకోటి తీసాను బాగా చేసింది. అందరికీ నమస్కారం. ఇప్పుడే శంషాబాద్ దాటేసి ముందుకెళ్తున్నాము. జూరాల డ్యాంలో వాటర్ చాలా పెరిగిందని తెలిసింది. అక్కడ చేపలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఆ జూరాల డ్యామ్ కిందనే పక్కన ఫిష్ కర్రీ చేసి ఇస్తారంట. చపాతీ, రైస్, ఫిష్ కర్రీ ఇవి చేసి ఇస్తారంట. అక్కడికి వెళ్ళేసి డ్యామ్లో పెరిగిన వాటర్ ఫ్లో ఏ విధంగా ఉంది, ప్లస్ చేపల పులుసు, చేపల ఫ్రై టేస్టీ చూసుకొని తిరిగి వచ్చేద్దాం. ఇది వచ్చేసి 1 డే ట్రిప్పు. హైదరాబాద్ నుండి జూరాలకి ప్రయాణం. ఈ మధ్యలో కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక నుండి విపరీతమైన వాటర్ ఇక్కడికి వస్తుందంట. వెళ్ళి చూద్దాము. ఎర్లీ మార్నింగ్ ప్రయాణం పెట్టుకుంటే బాగుంటుంది. మనం వెళ్ళేసరికి తొందరగా వెళ్ళిపోతే అక్కడ చేపలు తీసుకొని వండి తినేసే వరకు టైం పడుతుంది. కాబట్టి తొందరగా వెళ్తే తొందరగా రావచ్చు. ఈ జూరాల డ్యామ్కి వెళ్ళడానికి 2 దారులు అయితే ఉన్నాయి. ఒక దారి వచ్చేసి 170 కిలోమీటర్స్ జడ్చర్ల దాటి కొత్తకోట నుండి వెళ్తూ ఉంటే రామన్పాడ్ డ్యామ్ చూసుకొని జూరాలకి వెళ్ళొచ్చు. రెండో దారి వచ్చేసి వెబ్బేర్ దాటిన తర్వాత ఎర్రవల్ నుండి గద్వాల్ మీదుగా జూరాలకి చేరుకోవచ్చు. ఇది 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మనం వెళ్ళేది రెండో దారి. ఇక్కడ కృష్ణానది మీద అయితే ఉన్నాము. ఇది బీచ్పల్లి కృష్ణానది. ఇక్కడ ఒకసారి ఆగి ఎలా ఉందో చూద్దాము. హైదరాబాద్ నుంచి మనము జూరాల ప్రాజెక్టుకి వెళ్తూ ఉంటే ఇక్కడ మనం కృష్ణానది చూసుకోవచ్చు. కృష్ణానది మీద ఆగినాం. మనము కృష్ణానది మీద ఆగేసి ఒక్కసారి ఈ కృష్ణానది వాటర్ ఇవన్నీ చూసుకుందాము. ఇక్కడ చూసుకోవచ్చు కృష్ణానది ఏ విధంగా ఉందో. వాటర్ ఫ్లో అయితే పెరిగింది చాలా మటుకు. ఇక్కడ చూసుకుంటే ఈ మధ్యలో ఒక కోట ఉంది. జగమన్న, ఈ కోట గురించి నీకేమైనా తెలుసా? గద్వాల్ కోట నుంచి బీచ్పల్లి కోటకు లింక్ ఉంది. లోపల సొరంగంలో నుంచి వెళ్తే గద్వాల్ కోటకు చేరుకుంటానండి. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఉంది. ఇక్కడ నుంచి ఉంది డైరెక్ట్గా. అది బీచ్పల్లి టెంపుల్ అండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఓకే. అయితే ఇక్కడ ఈ కృష్ణానది వాటర్ ఫ్లో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఈ వాటర్ ఫ్లో ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేది. ఈ మధ్యలో పడిన వర్షాలకి చాలా పెరిగింది. ఇక్కడ నుంచి మనం నేరుగా అయితే ఇప్పుడు జూరాల ప్రాజెక్ట్కి వెళ్ళిపోదాము. అక్కడ ఏ విధంగా ఉంది వాటర్ ఫ్లో అనేది చూద్దాము. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు జూరాల నుంచి అయితే వాటర్ వస్తున్నాయి. మనం ఆ జూరాలకు వెళ్ళేసి అక్కడ నుంచి ఏ విధంగా ఫ్లో ఉందనేది, వాటర్ ఫ్లో ఏ విధంగా ఉన్నది తెలుసుకుందాము. ఇక్కడ మనమైతే కృష్ణానది వాటర్ పైన ఈ ఫ్లైఓవర్ పై నుంచి ఈ వాటర్ అనేది చూసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్లో అయితే ఈ కోట అయితే చాలా మనకు ఆకర్షణగా నిలుస్తుంది. వెళ్ళిపోదాం మనం జూరాల ప్రాజెక్ట్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. గద్వాల్ అయితే చేరుకున్నాము. అయితే ఉదయం తొందరగా బయలుదేరితే ఈ గద్వాల్ కోట కూడా చూసుకోవచ్చు. తొందరగా వెళ్తే ఈ కోటను చూసుకొని వెళ్ళొచ్చు. మాకు టైం లేదు కాబట్టి మేము నేరుగా అయితే వెళ్తున్నాము. గద్వాల్ దాటిన తర్వాత ఈ పచ్చని తోటలు, చెట్లు, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ జూరాల డ్యామ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ చాలా పచ్చగా ఉంటాయి. ఈ పల్లె వాతావరణం ఇక్కడ మనం చూసుకోవచ్చు.
ఇక్కడ చూసుకుంటే పచ్చని చెట్లు, వైర్ పైర్లు ఇక్కడ కనబడుతున్నాయి. ఎక్కడైతే నీరు ఎక్కువగా ఉంటుందో అక్కడ పచ్చని చెట్లు ఇవైతే మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. డ్యామ్కి అయితే చేరుకున్నాము. ఈ పైనుంచి వెళ్ళిపోదాం. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు ఈ చెరువు కనబడుతుంది. ముందుకు వెళ్ళిపోదాము. వరద నీరు ఈ డ్యామ్కి ఎక్కువగా వచ్చినప్పుడు టూరిస్టుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవడానికి చాలామంది అయితే టూరిస్టులు వస్తూ ఉంటారు ఇక్కడికి. మనం దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే గేట్లు, గేట్ దాటి ముందుకు వెళ్ళిపోతుంటే లెఫ్ట్ సైడ్లో మొత్తం ఈ చెరువు కనబడుతుంది. రైట్ సైడ్లో వచ్చేసి మనకు విద్యుత్ను తయారు చేసే ఈ కేంద్రాలు ఉంటాయి. ఇక్కడ బ్లూ కలర్ షెడ్ కనబడుతుంది కదా, అక్కడ విద్యుత్ని అయితే తయారు చేస్తూ ఉంటారు. ఈ రైట్ సైడ్లో పైన చూసుకుంటే ఇవన్నీ గేట్లు ఎత్తడానికి యంత్రాలు పైన ఉన్నాయి. ఇక్కడ కనబడుతున్నాయి కదా అవి. ఇక్కడ చూసుకోవచ్చు మనము రద్దీ ఏ విధంగా ఉందో. ఎగువ నుండి నీరంతా వస్తుంది. అంటే ఆల్మట్టి మరియు నారాయణపురం డ్యామ్ల నుండి నీరు వేగంగా ఇక్కడికైతే వస్తుంది. ఇది చాలా పెద్ద రిజర్వాయర్. ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో ఈ రిజర్వాయర్ వచ్చేసి. ఇక్కడ నుంచి అయితే వాటర్ కిందికి వెళ్తుంది. ఎగువ నుంచి వచ్చిన వాటర్ గేట్ కింది నుంచి దిగువకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మామూలు డ్యామ్ కాదు బాబు. బీభత్సమైన ఫ్లో చూసుకోవచ్చు. ఇక్కడ మనము చాలా పెద్ద డ్యామ్ అయితే చాలా పొడుగుగా ఉంది. ఇక్కడ మాత్రం బీభత్సమైన ఫ్లో, చాలా వాటర్, ఇంకా బీభత్సం అంటే అట్లా బీభత్సం వస్తుంది. ఈ ఫ్లో అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనం చాలా పొడుగైన డ్యామ్కి చూడాల డ్యామ్. ఇక్కడ 41 గేట్లను ఎత్తి నీటిని అయితే దిగువకైతే పంపిస్తున్నారు. ఈ జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద వచ్చేసి మొత్తం ఇన్ఫ్లో వచ్చేసి ఇక్కడ 3 లక్షల క్యూసెక్కులు ఉంటుంది. అయితే ప్రాజెక్టు అవుట్ఫ్లో వచ్చేసి 2,93,938 క్యూసెక్కులు ఉంది ప్రస్తుతం ఇక్కడైతే. ఈ వరద ఎక్కువగా ఉన్నందున ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే చేపలు పట్టి అమ్మే ప్రాంతం ఇది. ఇక్కడ చేపల్ని పట్టేసి అందరికీ అమ్ముతూ ఉంటారు. లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. ఇక్కడ చూడవచ్చు ఈ జాలీలు ఉన్నాయి కదా, ఇందులోనే ఇనుప జాలీలోనే చేపలను పట్టి ఆ నీటిలోనే ఉంచి ఈ జాలీ లోపల నుంచి తీసి ఇస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే జనాలు అయితే బాగానే ఉన్నారు, చాలామంది వచ్చారు ఇక్కడికి. ఇక్కడ దొరికే చేపల వివరాలు వచ్చేసి కుర్రమేను, రవ్వ, తూబొచ్చలు, పాంప్లెట్, జెల్ల, బొచ్చలు ఇక్కడైతే దొరుకుతాయి. చేపల్ని ఇక్కడ కొనుక్కొని ఈ పక్కనే ఉన్న ఫిష్ కటింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి కటింగ్ అయితే చేయించుకొని, ఇక్కడ ఫిష్ కటింగ్ చేయించుకొని తర్వాత ఈ రిజర్వాయర్కి అటుపక్కన కాలువకు ఒడ్డున ఈ కర్రీస్, రైస్లు అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ కాలువ ప్రవహిస్తూ ఉంది కదా. ఈ రైట్ సైడ్లో అన్నీ చిన్న గుడిసెలు వేసుకొని
ఇక్కడ వంటలు అయితే చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళేసి ఈ చేపలతో వంట చేయించుకొని తినేసి వెళ్తూ ఉంటారు. మనం కూడా అక్కడికి వెళ్ళిపోదాము. ముందుకెళ్ళి మంచి ప్లేస్ అయితే ఒకటి చూద్దాము. ముందుకు వెళ్తూ ఉంటే మనకు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చిన్న కుటీరాలు, గుడిసెలు, షెడ్లు, పందిళ్ళు, పాకలు ఏమంటారో ఇక్కడ చూసుకోవచ్చు. ముందుకెళ్దాం. ముందుకెళ్ళి మంచి ప్లేస్ అయితే మనకు చూద్దాము. ఇక్కడ ఏ విధంగా చేస్తున్నారో వంటలు చూసి ఒక మంచి ప్లేస్ చూసుకొని ముందుకెళ్దాం. మనకు ముందుకు వెళ్తూ ఉంటుంటే ఎక్కడ చేపలు అమ్ముతారో చూస్తున్నాము. మనం చెరువు దగ్గర అయితే చేపలు మనకు దొరకలేదు. అక్కడన్ని చేపలన్నీ అయిపోయాయి. మార్నింగ్ టైం తొందరగా వస్తే చేపలు దొరుకుతాయంట. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు సీజన్ టైం కాబట్టి చేపలు దొరకలేదు మనకు. ఇక్కడ చేపలు అమ్ముతున్నారు. ఇక్కడ చేపలు తీసుకొని కటింగ్ అయితే చేయిద్దాము. ఈ చేపలు అమ్మే పక్కనే ఈ చేపల్ని కటింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడైతే కటింగ్ చేయిద్దాము. ఉండేవని చెప్తాను బాధపడుతుంది. తప్పునది ఎత్తి చేతులు కడుపుతాం. చేపల కటింగ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. వీళ్ళకు డబ్బులు ఇచ్చేసి ముందుకెళ్దాం. అసలైంది ఇప్పుడే ఈ కర్రీ, వంటకాలు, ఫుడ్డు. ఇక్కడ చూసుకుంటే మనకు చేపలన్నీ వండుతున్నారు. ఇది వచ్చేసి మన కవరు. ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా వంటలు చేస్తున్నారో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడికి ఎక్కువగా ఫ్రెండ్స్తో తాగడానికైతే వస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి చేపల ఫ్రై మరియు చేపల పులుసు అయితే ఫేమస్ అంట. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇవన్నీ మసాలా దినుసులు చేపలకు ఫ్రైకి మరియు చేపల కర్రీకి. ఇక్కడ చూసుకుంటే కలిపిన చేపలు ఉన్నాయి. ఈ మసాలా పొడులన్నీ ఇక్కడ చూడొచ్చు. చివరగా ఈ కొత్తిమీర వేసుకొని ఈ కర్రీ మూత పెట్టేసుకొని దింపేస్తున్నారు కర్రీని. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కర్రీ అయితే వండుతారు ఇక్కడ. బయటికి తీసుకెళ్ళిపోతారు ఉంటారా ఉండేటోళ్ళు? తీసుకుపోతాం ఇంటికంటే చూస్తారు. సాయంత్రం పొద్దున అయితే బంద్ చేస్తారు. పోలీసులు వస్తారు. అచ్చా బంద్ చేపిస్తారు కదా. 8 గంటల వరకు టైం. 5 గంటలకు వెళ్ళిపోతూ ఉంటాను. ఇవాళ 9 గంటల వరకు ఉంటుంది. ఏమో మరి అలా వేసుకున్నారు. 2 కిలోలు 2 కిలోలు పల్లంగా మళ్ళీ అట్లా వేస్తారు. గద్వాల నుంచి అంటే ఇబ్బంది అవుతుంది. గద్వాల నుంచి ఎవరు ఫోన్ చేయలేదండి. వేరే కూర పొద్దున్న 9 గంటలకు వస్తే పెద్ద చేపలు దొరుకుతాం కదమ్మా. చేపలే లేవు కాదమ్మా, మీకు చెప్తే తీసి పెట్టిండ్రా? చెప్పి 3 కేజీలు వల్లమని. అయ్యో, అంటే పైసలు వేసేసేయాలి ఫస్టే, అప్పుడు నమ్మకం ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడో చెత్తలే కానీ ఎందుకో ఈసారి అట్లా చేసారు మమ్మల్ని. అట్లే ఉందా కూర? ఇట్లా తీసుకుపోయి వేరే వాళ్ళకి అమ్మితే కదా. అయ్యా ఉంటే చెప్తుండే. అట్లా ఉంటే చెప్పమ్మా, తీసుకెళ్ళిపోతాం మేము. తీసుకొని ఇంకేమైనా ఉంటే అడుగు అంకుల్ని, ఉంటే చెప్పు.
ఇంతకుముందు మనం వచ్చినప్పుడు ఉండే మనం స్టార్టింగ్ ఇక్కడ అడిగిపోయింది. ఒక పీస్ పట్టుకొచ్చినావా? ఇట్లా కావాలా ఇంకా ఇంకా గట్టిగా కావాలో చెప్పు, చెప్తే తీసుకొస్తా. సాల్ట్ తక్కువ ఉందా? తక్కువ ఏమో ఎక్కువ ఉండొద్దు. ఇక్కడ పెట్టాడు తీసాను చేప అయితే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ వచ్చేసి మొత్తంగా 5 కేజీల చేపలు అయితే తీసుకున్నాము. ఇక్కడ రవ్వ చేప దొరికింది, ఆ రవ్వ చేపను అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఈ జూరాల చేపల పులుసు తినడానికైతే ఫ్రెండ్స్తో వస్తే చాలా బాగుంటుంది. జూరాల జలకలను అనుభూతి చెందాలన్నా, టేస్టీ చేపలు తినాలన్నా ఇక్కడికి రావాల్సిందే. ఇది టూరిస్ట్ స్పాట్గా జూరాల ప్రాజెక్టు నిలుస్తుంది. డబ్బులు తక్కువ వస్తాయి. థమ్స్అప్ కావాలా? ఈ చేపల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. అసలు చాలా టేస్టీ అంటే టేస్టీ కర్రీ. పీస్ కూడా చాలా మెత్తగా ఉడికింది. ఇక్కడ చూసుకోవచ్చు మన వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతూ, మందు తాగే వాళ్ళు మందు తాగుతున్నారు, కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కర్రీ చాలా టేస్టీగా ఉండడంతో మొత్తం లాగించేశారు. ఇక్కడ చూసుకోవచ్చు ప్లేట్లన్నీ ఖాళీగా చేసేసినారు. ఇక్కడే జొన్న రొట్టె చేస్తున్నారు. అది ఏ విధంగా చేస్తున్నారో చూడొచ్చు. ఇక్కడ రైస్ కూడా వండుతున్నారు. ఇక్కడ నుంచి రైసు జొన్న రొట్టెలు తెప్పించుకొని ఆ చేపలు కర్రీ పెట్టుకొని చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చాలా తృప్తిగా తినేసి ఎంజాయ్గా అయితే వెళ్తున్నారు. ఇక్కడ నుంచి మనం కూడా ముందుకు వెళ్ళిపోదాము. ఇక్కడ వరద ఎక్కువగా పెరిగినప్పుడు ఎగువ మరియు దిగువ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ను అయితే ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఈ జూరాల డ్యామ్కి రావాలనుకునేవారు మార్నింగ్ బయలుదేరి కావాలనుకుంటే దారి మధ్యలో ఉన్న టెంపుల్స్, కృష్ణానది చూసుకొని ఈ జూరాల డ్యామ్కి అయితే చేరుకోవాలి. జూరాల డ్యామ్ చూసుకున్న తర్వాత డ్యామ్ కింద ఉన్న చేపల కర్రీ ఎంజాయ్ చేయాలి.